4 మార్క్స్ క్వశ్చన్ అమ్మ ఇది ఇంకోటి. ఇఫ్ I, J, K are unit vectors along the positive directions of the coordinate axis, then show that the 4 points 4i plus 5j minus k minus j comma minus k 3i plus 9j plus 4k minus 4i plus 4j plus 4k are co-planners. కోప్లానర్ అంటే ఏం లేదమ్మా, మీనింగు లైస్ ఆన్ ద సేమ్ లైన్ అని. సరేనా, విషయం గుర్తుపెట్టుకోండి. కోప్లానర్ అంటే ఏంటో అని చాలామంది చాలా ఆలోచిస్తూ ఉంటారు. కోప్లానర్ అంటే ఏంటి అని. కోప్లానర్ అంటే ఏం లేదు, ఇచ్చిన 4 పాయింట్స్ ఒకే లైన్ మీద ఉన్నాయి అని, అది దాని మీనింగ్. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ క్వశ్చన్ ఏమడుతున్నాడంటే, ఈ పైనదంతా ఏం లేదు, ఐజేకే అనేవి యూనిట్ వెక్టార్స్ పాజిటివ్ డైరెక్షన్స్లో ఉన్నాయి కోఆర్డినేట్ యాక్సిస్ మీద. తర్వాత మనకు ఇచ్చిన 4 పాయింట్స్ కోప్లానర్గా చూపించండి అంటున్నాడు. మనం ఇందాక ప్రీవియస్ 2 ప్రాబ్లమ్స్ చేసాం కదా, సేమ్ అదే క్వశ్చన్ ఇది కూడా. సరేనా, కాకపోతే ఇక్కడ కొంచెం చేంజ్ అవుతుంది. ఇప్పుడు ఏదైతే ఇంటూ ఏబీసీ అని రాసుకున్నాం కదా, ఇక్కడ రాసుకోము మనం. సరేనా, ఇక్కడ చేంజ్ అవుతుంది ఫార్ములా. ఇప్పుడు జస్ట్ చూడండి, ఇప్పుడు ఏం ఫైండ్ చేద్దాం. ఓపీ రాసుకున్నాము, ఓక్యూ రాసుకున్నాము, ఓఆర్ రాసుకున్నాము, ఓఎస్ రాసుకున్నాము. బాక్స్ పీక్యూ పిఆర్ పిఎస్ అనేది ఫైండ్ చేయాలి మనం. ఓకేనా, బాక్స్ పీక్యూ పిఆర్ పిఎస్గా ఫైండ్ చేస్తాం మనం. ఫస్ట్ ఏం చేద్దామంటే పొజిషన్ వెక్టార్ పీక్యూని ఫైండ్ చేద్దాం. పీక్యూ ఈజ్ ఈక్వల్స్ టు ఓక్యూ మైనస్ ఓపీ. చూడండి అమ్మా, ఇప్పుడు మైనస్ జే మైనస్ కే మైనస్ ఆఫ్ 4i ప్లస్ 5j ప్లస్ కే. ఇప్పుడు దీన్ని మైనస్తో మల్టిప్లై చేస్తే మైనస్ జే మైనస్ కే మైనస్ 4i మైనస్ 5j మైనస్ కే ఇజ్ ఈక్వల్స్ టు, ఇప్పుడు చూడండి, సో మైనస్ జే మైనస్ 5k వచ్చి మైనస్ 6k అవుతుంది. తర్వాత ఇప్పుడు ఫస్ట్ ఐ కోఎఫిషియంట్ రావాలి కాబట్టి ఐ కోఎఫిషియంట్ ముందు రాసుకుందాం, మైనస్ 4i. నెక్స్ట్ కే కోఎఫిషియంట్స్ చూడండి, మైనస్ కే మైనస్ ఇక్కడ జే రావాలి, ఇక్కడ మైనస్ 2k. ఇది పీక్యూ వాల్యూ. సేమ్ ఇలాగే పిఆర్ కూడా ఫైండ్ చేద్దాం. పిఆర్ ఈజ్ ఈక్వల్స్ టు ఓఆర్ మైనస్ ఓపీ. సో ఈజ్ ఈక్వల్స్ టు, చూడండి అమ్మా, ఇప్పుడు సబ్స్టిట్యూషన్ చేయండి. ఓఆర్ అంటే ఏంటి, 3i ప్లస్ 9j ప్లస్ 4k ఇంటూ మైనస్ ఆఫ్ 4i ప్లస్ 5j ప్లస్ k. ఇప్పుడు దీన్ని మైనస్ చేసుకుంటే 3i మైనస్ 4i వచ్చి మైనస్ i ప్లస్ 9j మైనస్ 5j వచ్చి 4j ప్లస్ 4k మైనస్ k వచ్చి 3k. నెక్స్ట్ పిఎస్ ఫైండ్ చేద్దాం. పిఎస్ ఇది ఇదేంటి పిఆర్ కదా, పిఆర్ అని రాసుకుందాం. నెక్స్ట్ పిఎస్ వచ్చి ఓఎస్ మైనస్ ఓపీ. సో పిఎస్ ఈజ్ ఈక్వల్స్ టు, ఓఎస్ అంటే ఏంటి, మైనస్ 4i ప్లస్ 4j ప్లస్ 4k మైనస్ ఆఫ్ 4i ప్లస్ 5j ప్లస్ k. ఇప్పుడు చూడండి, మైనస్ 4i వచ్చి మైనస్ 8a అవుతుంది. ప్లస్ 4j మైనస్ 5j, 4 మైనస్ 5 వచ్చి ఏమవుతుంది, మైనస్ j అవుతుంది. నెక్స్ట్ 4k మైనస్ k వచ్చి ప్లస్ 3k అవుతుంది. ఇది పిఎస్ ఇది. సరేనా, ఇప్పుడు ఫైనల్గా ఏం చేయాలి మనం, బాక్స్ పీక్యూ పిఆర్ పిఎస్ అనేది ఫైండ్ చేయాలి. నెక్స్ట్ చూడండి, బాక్స్ పీక్యూ పిఆర్ పిఎస్ ఎలా ఫైండ్ చేయాలో వీటి కోఎఫిషియంట్స్ రాసుకోవాలి. పీక్యూ కోఎఫిషియంట్స్ వచ్చి -4 -6 -2, పిఆర్ కోఎఫిషియంట్స్ వచ్చి -1 4 3, పిఎస్ కోఎఫిషియంట్స్ వచ్చి -8 -1 3. ఇక్కడ ప్లస్ మైనస్ ప్లస్ రాసుకోండి. ఇప్పుడు చూడండి అమ్మా, -4 ఇంటూ డిటర్మినెంట్ ఫైండ్ చేస్తున్నాను నేను. రోస్ కాలమ్స్ క్లోజ్ చేసుకుంటే 4 ఇంటూ 3 మైనస్ ఆఫ్ -1 ఇంటూ 3. తర్వాత మైనస్ ఆఫ్ -6 ఇంటూ, దీని రో కాలం క్లోజ్ చేసుకుంటే -1 ఇంటూ 3 మైనస్ ఆఫ్ -8 ఇంటూ 3. తర్వాత ప్లస్ కే ఇంటూ -1 ఇంటూ, సారీ కే కాదమ్మా ఇక్కడ, సారీ -2 ఇంటూ -1 ఇంటూ -1 మైనస్ ఆఫ్ -8 ఇంటూ 4. అర్థమైంది కదమ్మా ఇలా. ఇప్పుడు చూడండి ఏమొస్తుందో, -4 ఇంటూ 4 3s are 12, ఇక్కడికి వచ్చాక +3 అవుతుంది. ఇక్కడ +6 ఇంటూ -3 +24. ఇక్కడికి వచ్చాక -2 ఇంటూ 1 +32. ఇప్పుడు ఏమొస్తుంది చూడండి వాల్యూ, -4 ఇంటూ 15 ప్లస్
6 ఇంటూ 21 మైనస్ 2 ఇంటూ 33. ఇప్పుడు మల్టిప్లై చేయండి. 15 సారు మైనస్ 60 మైనస్ ఉంది కాబట్టి ప్లస్ 126 మైనస్ 66. సో దట్ ఇంప్లాయిస్ ఏమవుతుంది చూడండి, మైనస్ 60 మైనస్ 66 మైనస్ 126 ప్లస్ 126, ఫైనల్గా 0. సో కోప్లానర్ 0 అయిపోయింది కదా. బాక్స్ పీక్యూ పిఆర్ పిఎస్ ఈక్వల్స్ టు 0 కదా. ఒకవేళ ఇది 0 రాకపోతే మీరు చేసింది మిస్టేక్ అని మళ్ళీ రీవెరిఫికేషన్ చేసుకోండి, ఎగ్జామ్లో మీరు చేసినప్పుడు 0 రాకపోతే. సో ఇప్పుడు ఫైనల్గా ఏం చేయాలి? సో పీక్యూ పిఆర్ పిఎస్ ఆర్ కోప్లానర్. ఓకే అమ్మా.